ఎవరి వేలుతో వాళ్ళకన్నే పొడిపించాలన్నటువంటి కాన్సెప్ట్ ఇదివరకు జగన్ టైంలో చంద్రబాబుకి అదే వాడారు. బాబు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు వీటిట్లో ఏం చేశారు, అందులో ఉన్నటువంటి ఉద్యోగులు అందులో ఉన్న అధికారుల చేతన వాంగ్మూలం ద్వారానే కేసు పెట్టారు. ఇప్పుడు అదే నేర్చుకున్నటువంటి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తున్నారు. ఏంటంటే అందులో ఉన్నటువంటి ఉద్యోగులకి నీకు అరెస్ట్ తప్పదు, జైలు లేకుండా నీకు బెయిల్ ఇప్పిస్తాను, నువ్వు అవతల వాళ్ళ మీద చెప్పు అనేది. ఇప్పుడు దాన్ని అప్రూవర్ తంత్రం, సిట్కు తంత్రం అంటూ ఒక వార్తని హైలైట్ చేసింది సాక్షి. బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఉద్యోగి సత్యప్రసాద్కి ముందస్తు బెయిల్ పిటిషన్ ఏమాత్రం వ్యతిరేకించిన సిట్. మద్యం అక్రమ కేసులో చంద్రబాబు ప్రభుత్వ పన్నాగం మరోసారి బట్టబయలు. తాము చెప్పినట్టు తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తే ఎంతకైనా బరితెగిస్తారనేందుకు ఇదే నిదర్శనం. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు సిట్ తీరు మొదటి నుంచి ఇంతే. తప్పుడు వాంగ్మూలాలు ఇవ్వకపోతే అరెస్టులు, వేధింపులు, ప్రలోభాలతో టార్గెట్ చేసిన వాళ్ళ పేర్లు చెప్తే బెయిల్ వచ్చే సహకారం. కూటమి కుట్రలో భాగంగా వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్లతో అప్రూవర్గా డ్రామాకు రంగం సిద్ధం. తప్పుడు సాక్ష్యాలతో లేని ఆధారాలు సృష్టించేందుకు బరితెగింపు. చట్టానికి పాతరేసి ఇష్టారాజ్యంగా తప్పుడు కేసులు నడిపిస్తున్న ప్రభుత్వ పెద్దలు. ఇలాగైతే న్యాయం ధర్మం ఎక్కడుందని సర్వత్రా విమర్శలు, ఆవేదన అన్నటువంటి. జనాలు అయితే వీటిని పట్టించుకోవట్లా. అది నిజంగా అయితే తప్పుడు కేసులే, అప్పుడు పెట్టినవి తప్పుడు కేసులు అని ఫీల్ అయ్యారు కాబట్టి ఇప్పుడు పెడితే తప్పుడు కేసులు తప్పే ఉందనేటటువంటి వాదన ఉంది. ఇప్పుడు రాజకీయం అరాచకానికి పోయి మనం కోర్టులని, న్యాయవాదులని, పోలీసుల్ని పోషిస్తున్నాం. ప్రస్తుతానికి మనం ఏం చేస్తామంటే ఇంకో 10-15 ఏళ్ల పాటు ఈ కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉండాలి. ఈ కేసుల వల్ల లాయర్లకి డబ్బులు ఖర్చు పెట్టుకుంటూనే ఉండాలి, పోలీసుల చుట్టూ తిరుగుతూనే ఉండాలి, వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టుకుంటూనే ఉండాలి. రాజకీయ నాయకులు ఒకళ్ళ మీద ఒకళ్ళ కోపంతో గతంలో తెలుగుదేశం వాళ్ళను ఒక 20% మందినో 30% మందినో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసులు పెడితే వీళ్ళని 70% మందిని పెడుతున్నారు. అందరూ కలిసి కోర్టుల చుట్టూ, జైళ్ళ చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతా వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టుకోవడంతో జీవితాలు గడిచిపోతాయి. ఇది రాజకీయాలలో ఇద్దరూ కలిసి చేసుకున్నటువంటి పాపం, లోపం, ప్రజలకి శాపం.